Hi Andy, hello everyone. This is your friend Sadhana. Those who are watching this video, welcome to World is Gold. How are you all? I am feeling good and I hope you also same with me. మళ్ళీ ఈరోజు మరొక మంచి యూస్ఫుల్ చిట్కాతో మీ ముందుకు వచ్చానండి. ఆ వీడియో ఏంటి అంటే లాస్ట్ 2 years నుంచి మనము ఈ శానిటైజర్స్ చాలా యూజ్ చేసాం కదండి. కానీ ఎప్పుడైతే మనకి కొంచెం కరోనా వైరస్ ఎఫెక్ట్ అనేది తక్కువైపోయిందో వీటి యొక్క యూజ్ అనేది కూడా చాలా తగ్గించేసామని చెప్పాలి. అడపాదడపా యూజ్ చేస్తున్నా కానీ ఫ్రీక్వెంట్గా ముందులాగా అయితే యూజ్ చేయట్లేదు. బట్ ఇవన్నీ ఇలాగే ఉండిపోయినాయి కదా, దేనికైనా యూజ్ అవుతుందా అని నేను ఎక్స్పెరిమెంట్స్ చేశానండి. ఆ ఎక్స్పెరిమెంట్స్ చేసిన వాటిలో కొన్ని సక్సెస్ అయ్యాయి, కొన్ని ఫెయిల్యూర్ కూడా అయ్యాయి. ఏదైతే మనకి యూస్ఫుల్గా ఉందో అంటే నేను వేటిపైన ఎక్స్పెరిమెంట్ చేశాను, ఏవి సక్సెస్ అయ్యావి, ఏవి సక్సెస్ అవ్వలేదు అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. కొన్ని టిప్స్ మనందరికీ కూడా యూజ్ అవుతాయని ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. ముందుగా నేను శానిటైజర్ని ఈ స్పెట్స్ పైన యూజ్ చేద్దామని అనుకుంటున్నానండి, ట్రై చేస్తున్నాను. ఒక డ్రాప్ 2 లెన్సెస్ పైన వేశాను. వేసి క్లాత్తో చిన్నగా అలా తుడిచేస్తున్నాను. నీట్గా మామూలుగా మనం ఏ స్పెట్స్ ఎలాగైతే తుడుస్తామో అలా నీట్గా తుడిచేసానండి. అమేజింగ్, నిజంగా అసలు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు శానిటైజర్ స్పెట్స్ క్లీన్ చేయడానికి, అంటే లెన్స్ క్లీన్ చేయడానికి ఇంత బాగా యూజ్ అవుతుంది అనేది నాకు కూడా తెలియదండి. నిజంగా చాలా వర్క్ చేస్తుంది. మీరందరూ కూడా ఈ టిప్ని ఫాలో అవ్వండి. చాలా బ్రైట్నెస్ వచ్చేసింది లెన్స్కి మాత్రం. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. మీ స్పెట్స్ని ఎప్పుడు నీట్గా శుభ్రంగా ఉంచేసుకోండి. ఇక ఇప్పుడు ఈ స్టెయిన్లెస్ స్టీల్ షింక్ని ట్రై చేద్దాము. ఇంకా నేను పెయింట్ మరకలు అంతా ఉన్నాయని చెప్పేసి హార్పిక్లో యాసిడ్ కలిపి వేస్తే మొత్తం అంతా వేసి వేయగానే బ్లాక్ అయిపోయింది అండి. ఇంకా ఆ స్టెయిన్స్ ఏమన్నా పోతావేమో అని శానిటైజర్తో ట్రై చేస్తున్నాను. బట్ కాస్త లైట్గా అయ్యింది కానీ స్టెయిన్స్ అయితే మాత్రం పోలేదు అండి. కాకపోతే ఈ స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి అలా వేసి రబ్ చేయగానే స్టీల్ షింక్ అంతా మాత్రం చక్కగా మెరుస్తూ ఉంది. అలాగే ట్యాప్స్ పైన కూడా ఒక 2 డ్రాప్స్ అలా వేసేసి రబ్ చేస్తున్నాను. రబ్ చేస్తుండగానే చక్కగా మరకలన్నీ పోతున్నాయి. తర్వాత ఈ స్టీల్ ట్యాప్స్ మంచి షైనింగ్తో మెరుస్తూ ఉన్నాయి. అంటే స్టీల్ పైన బాగా వర్క్ చేస్తుంది, లెన్స్ పైన స్టీల్ పైన బాగా వర్క్ చేస్తుంది అనేది అయితే క్లారిటీ వచ్చింది అండి. జస్ట్ ఇప్పుడు నేను వాటర్ పోసేసి క్లీన్ చేస్తున్నాను అంతే. చాలా చక్కగా ట్యాప్స్ అయితే క్లీన్ అయిపోయినాయి. ఇంకా షింక్ కూడా స్టీల్ కాబట్టి క్లీన్ అయిపోయింది. స్టెయిన్స్ అయితే మాత్రం కాస్త లైట్గా అయిపోయినాయి. అంటే రబ్ చేయగా పోతుందేమో తెలీదు. ఇంకా మనం కిచెన్లో సర్వెంట్స్కి అప్పచెప్తాం కాబట్టి అంత స్టెయిన్స్ అనేవి పడుతూ ఉంటాయి. మనం అప్పుడప్పుడు ఇంటి పనుల్లో మనం కూడా కల్పించుకొని క్లీన్ చేసుకోకపోతే ఇల్లు ఇలా ఉండదండి. సో నేను ఇంకా ఇక్కడ శానిటైజర్ వేసి క్లీన్ చేస్తే ఏమన్నా యూజ్ ఉంటుందా అనేది ట్రై చేస్తున్నాను. మీకు ఇంత స్టెయిన్స్ కనపడుతున్నాయి కానీ మరీ అంత స్టెయిన్ బట్టి అయితే ఏం లేదండి. మామూలుగా మనకు వీడియోస్లో కావాలి అన్నది కనిపించదు కానీ వద్దు అన్నది ఇంకెక్కువ కనిపిస్తుంది కదండి. అలా కాస్త పోయింది, మరకలు అయితే పోయినాయి. మీకు మళ్ళీ నేను చూపిస్తాను. ఇంకా ఇక్కడ వాష్ బేసిన్ అండి. మా వాటర్కి ఎక్కువగా స్టెయిన్స్ పడుతూ ఉంటాయి. సో ఏమన్నా యూజ్ ఉంటుందా అనేది నేను శానిటైజర్తో ట్రై చేస్తున్నాను. అలా కాసేపు ఉంచేసి రబ్ చేసేసాను. రబ్ చేసేసినప్పుడు వాష్ బేసిన్ అయితే మాత్రం మంచి షైనింగ్, మిగతా మరకలన్నీ పోయినాయి. ఒక వాటర్ స్టెయిన్స్ తప్ప మనము కడిగినప్పుడు కలర్గా అలా కాస్త పడుతూ ఉంటుంది కదా, అంతా కూడా మరకలన్నీ పోయాయి. క్లీన్గా నీట్గా అయ్యింది. ట్యాప్ అయితే మాత్రం మంచి షైనింగ్తో మెరుస్తూ ఉంది. ఇంకా వాటర్ అంతా వేసేసి క్లీన్ చేశాను. క్లీన్ చేసిన తర్వాత కూడా మీకు చూపిస్తాను ఎంత బ్రైట్గా ఎంత షైనింగ్ ఉంది చూడండి. ఇంకా స్టెయిన్స్ కూడా నేను క్లీన్ చేసేసాను. యాసిడ్ వేసేసి కాస్త 5 minutes అలా ఉంచేస్తే మొత్తం అంతా కూడా క్లీన్ అయిపోతుంది. ఇలా చిన్న స్టెయిన్స్ అంటే వాటర్ స్టెయిన్స్ కాకుండా మనం వాష్ చేసినప్పుడు వచ్చే స్టెయిన్స్ మాత్రం శానిటైజర్తో క్లీన్ అయిపోయాయి. చూసారు కదా ఎంత చక్కగా కనిపిస్తుందో. మీకు కలర్ డల్ అయిపోయింది, నేను నెక్స్ట్ వేరే టైంలో తీసినాను ఇది. ట్యాప్ కూడా చూడండి ఎంత చక్కగా షైన్ అవుతూ ఉందో. ఇలా వాష్ బేసిన్ కూడా క్లీన్ అయిపోయింది. చూసారు కదా, నేను కాస్త ఒక 5 minutes ఇక్కడ క్లీన్ చేసేలోపు నేను వదిలేసేసి వచ్చేసాను. కాస్త మరకలు అయితే పోయినాయి. ఇంకా టర్పెంటైన్ ఆయిల్తోనే సూపర్గా పోతుంది. నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే ఈ కబోర్డ్స్ యొక్క హ్యాండిల్స్, ఇవి కూడా స్టీల్వి కాబట్టి
స్టెయిన్స్ కూడా కాస్త ఆయిల్ జిడ్డుగా ఉన్న మరకలు పోయినవి. తర్వాత ఈ హ్యాండిల్స్ అయితే మంచి షైనింగ్తో, ఇంకా నేను చెప్పక్కర్లేదు, స్టీల్ ఏదున్నా కూడా మంచి షైన్ అవుతూ ఉన్నాయి. ఆ మరకలు కూడా చూడండి, ఆయిల్ మరకలు అవి ఉంటాయి కదా, అవి కూడా పోతున్నాయి. క్లీన్ అయ్యింది మొత్తం. ఇంకా నేను ఆ బోర్డు కూడా నేనంతా కూడా క్లీన్ చేసేసాను. అన్నీ కూడా క్లీన్ అయిపోయినాయి. చూసారు కదా, ఈజీగా మనము క్లీన్ చేసేసుకోవచ్చు. తర్వాత మిర్రర్, ఇంకా ఇందాకే మనకు అర్థమైపోయింది లెన్స్ ఏవైనా మిర్రర్స్ ఏవైనా క్లీన్ అవుతున్నాయని. కాస్త వేసేసి నేను మొత్తం అంతా రబ్ చేసేసి క్లీన్ చేశానండి. ఏ మరక కూడా కాస్త కూడా లేకుండా మొత్తం అంతా క్లీన్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఈ గ్లాస్ వాష్ బేసిన్ కూడా నేను ట్రై చేస్తున్నాను. ఇంక ఇది కూడా గ్లాస్ ఐటమ్ కాబట్టి చక్కగా షైన్ అవుతుంది. మురికి అంతా కూడా తుడిచినట్టుగా పోయింది. ఇంకా ఈ ట్యాప్ కూడా చక్కగా షైన్ అవుతూ ఉంది. అంటే మనం వేస్ట్గా ఉన్న శానిటైజర్ని ఇలా యూజ్ చేసుకుంటే, ఎవరైతే మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్, చాలా వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి. కంటెంట్ బాగుంది, కాన్సెప్ట్ యూస్ఫుల్గా ఉంది అనుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పనిగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మేబీ వాళ్ళకి కూడా యూస్ఫుల్గా ఉంటుందేమో, ఖచ్చితంగా యూజ్ అవుతుంది. షేర్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? అండ్ మన వీడియోస్ చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తూ లైక్ చేస్తూ మంచి మంచి కామెంట్ చేస్తూ ఎవరైతే నన్ను బూస్టప్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి. మీరు ఇలాగే ఎంకరేజ్ చేస్తూ మన వీడియోస్ చూస్తూ ఫాలో అవుతూ ఉండండి. మీరు ఇస్తున్న ఎంకరేజ్మెంట్తో నేను మరింత ఎంతూజియాసంగా మరిన్ని మంచి మంచి వీడియోస్ చేస్తూ మీతో ఇలా ట్రావెల్ అవుతూనే ఉంటాను. ఇంకా ఈ స్విచ్ బోర్డ్ పైన నేను ట్రై చేశాను, చూశారు కదా, అలా వేసానో లేదో ఇలా మరక అంతా కూడా పోయింది అండి. నేను అంతకుముందు అయితేనేమో ఇంకా టర్పెంటైన్ ఆయిల్ వేసి లేదా కిరోసిన్ వేసి క్లీన్ చేసేదాన్ని. ఇప్పుడైతే చక్కగా అలా వేస్తాను, ఇలా పోయింది అండి మరక అంతా కూడా. అంటే శానిటైజర్స్ మనం వేస్ట్గా పడేయకుండా ఇలా కూడా యూజ్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత చక్కగా క్లీన్ అయిపోయిందో. స్విచ్ బోర్డ్స్ కూడా మనం శానిటైజర్తో క్లీన్ చేసేసుకోవచ్చు. సింపుల్. నెక్స్ట్ ఇప్పుడు ఇది కూడా చాలా అద్భుతమైన చిట్కా అని చెప్తాను నేను. పిల్లలందరికీ కూడా పెన్ మరకలు పెద్దవాళ్ళకి పిల్లలకి ఎవరికైనా ఆటోమేటిక్గా పడిపోతూ ఉంటాయి. జస్ట్ ఒక 2 డ్రాప్స్ వేసి ఒక 1 మినిట్ అలా రబ్ చేసేసాను. ఇంకా మీరు నెక్స్ట్ చూడండి, అక్కడ పెన్ మరక పడింది అనేది కూడా తెలియదు. జస్ట్ అది క్లాత్ బ్లూ కలర్ కాబట్టి వెట్ చేసి నాకు ఇంకా బ్లూ అనిపిస్తుంది మీకు, కానీ అక్కడ పెన్ మరకనైతే అసలు మీకు కూడా తెలియదు. అరే నేను ఇక్కడ గీసినాను కదా, లేదే అని మీరే ఆశ్చర్యపోయేలాగా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ శానిటైజర్స్ మాత్రం నేను ఏది వర్క్ చేసింది ఏది వర్క్ చేయలేదు అన్నీ మీకు షేర్ చేస్తున్నాను. వర్క్ చేసినవి మాత్రం అద్భుతంగా అమేజింగ్గా వర్క్ చేస్తున్నాయి. పనిగా నెయిల్ పాలిష్ పైన కూడా వేసి ట్రై చేద్దాము అని చేస్తున్నాను. అలా కాసేపు రబ్ చేశాను, కాస్త లైట్గా పోయింది తప్ప నెయిల్ పాలిష్కి అయితే వర్క్ చేయలేదు అండి. మామూలుగా మనకి నెయిల్ రిమూవర్ కనుక లేకపోతే కాస్త ట్రై చేయొచ్చు, లైట్గా అవుతుంది, కాస్త లేట్గా పోతుంది, కానీ అంత అద్భుతంగా మాత్రం ఏం పని చేయలేదు అండి. చూసారు కదా, అక్కడ ఏమైనా పెన్ మరకలు ఉన్నాయి అంటే మీరు నమ్ముతారా? అస్సలు. ఇంకా ఇప్పుడు ఈ తలుపులకు ఉన్నటువంటి గొల్లాలు, మేమైతే గొల్లమని అంటాం, మరి ఏమంటారో నాకు కూడా తెలియదు. సో మరకలన్నీ కూడా నేను అలాగా వేసేసి కాస్త రబ్ చేసి పెట్టేశానండి. చూసారా, మనకి కింద వైపున అస్సలు మరకలేదు. ఎక్కడైతే ఎయిర్కి ఎక్స్పోజ్ అవుతుందో, ఏదైతే మనం ఎక్కువ హ్యాండిల్ చేస్తామో అక్కడ మాత్రమే మరకల్లాగా ఉన్నాయండి. కాస్త రబ్ చేసేసిన తర్వాత మరకలన్నీ పోయినవి. ఇంకా పోనివి ఏమైనవి అనేది కూడా నేను మీకు చూపిస్తాను. అంటే మనం కాస్త రబ్ చేయగానే ఓపిక ఉండదు చూడండి, పోయిందంతా పోయింది, మిగిలింది అంతా కూడా ఏమైంది అనేది నేను మీకు తర్వాత చూపిస్తాను. చూస్తూనే ఉండండి, చాలా వరకు మీకు తెలుస్తుంది డిఫరెన్స్ అనేది. చాలా వరకు పోయింది అండి. ఇంకా పూనివంతా కూడా నేను అలాగా డ్రై అయిపోయిన తర్వాత ఏమైనవి అంటే, అలా మనం రబ్ చేస్తూ ఉంటుంటే నెయిల్తో అలా అన్నప్పుడు మొత్తం అంతా కూడా స్కేల్స్ లాగా, అంటే పొట్టు లాగా ఊడి వచ్చింది అండి. అలాగా మీకు చూపిస్తాను నేను. చూసారు కదా, లేయర్స్ ఏవైతే ఉన్నాయో అవి పొట్టులాగా ఊడి వచ్చాయండి. చాలా మంచి యూస్ఫుల్ చిట్కాలు అని అనుకుంటున్నాను నేను, ఎందుకంటే చాలా వర్క్ చేస్తున్నాయి ఇవి. చూసారు కదండి, ఈ శానిటైజర్స్ అన్నీ సింపుల్గా మనకి ఎంత బాగా యూజ్ అవుతాయో అనేది. అంటే ఈజీగా మనం మన వర్క్ని చేసేసుకోవచ్చు.
ఈ యూస్ఫుల్ చిట్కాలన్నీ కూడా మీకు నచ్చే ఉంటాయని అనుకుంటున్నాను. మీరు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, మేబీ వాళ్ళకి కూడా యూస్ఫుల్గా ఉంటుంది. చిన్న చిన్న సింపుల్ చిట్కాలే మనము షార్ట్ టైంలో ఇల్లంతా కూడా క్లీన్ చేసేసుకోవచ్చు, అన్నింటికి యూజ్ చేసేసుకోవచ్చు. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరొక మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటే బాయ్ బాయ్, టేక్ కేర్ అండి, బాయ్.